ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నీవు జనమును వృద్ధి చేసేతివి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరుచుకుంటివి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను వృద్ధిపరచువాడు, అభివృద్ధిపరచువాడు. ఈ దినాల్లో చాలామంది చాలా విషయాల్లో వృద్ధి పొందాలని వారి యొక్క సొంత ప్రయత్నాలు చేయించు ఉన్నారు. కానీ వారి వలన కాక అనేక మంది బాధపడుతూ ఉన్నారు. ప్రభువుని వెంబడిస్తున్న మనమును కూడా ఆత్మీయ జీవితంలోనూ అలాగనే భౌతికమైన జీవితంలోనూ వృద్ధి పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాము. కొంతమంది ప్రార్థనలోను, విశ్వాసములోను, దేవుని ప్రేమలోను ఫలించే విషయంలో వృద్ధి పొందాలని ఆశపడుతూ ఉన్నారు. మరికొంతమంది భౌతికమైన జీవనోపాధి విషయంలో, వ్యాపారాల విషయంలో, చేతి పనుల విషయంలో వృద్ధి పొందాలని ఆశపడుతూ ఉన్నారు. మరికొంతమంది వారికి అనుగ్రహించబడిన పిల్లల విషయమై ఆ పిల్లలు వృద్ధి పొందాలని ఆశపడుతూ ఉన్నారు. ఇలాగున ప్రతి వారు కూడా వారికి అవసరమై ఉన్న పరిస్థితులను బట్టి వృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి అని ఆశపడుతూ ఉన్నారు. అయితే వృద్ధి పొందించేది మన ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఆయన చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఆయన తన ప్రజలను తన యొద్దకు వచ్చిన వారిని వృద్ధిపరచువాడు. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు దేవుని వలన వృద్ధిని పొందావా? అది దేవుని వలన కలిగినది కాబట్టి దేవుడు నిన్ను అభివృద్ధిపరిచారు కనుక దేవుని మహిమార్థమై నీవు జీవించాలి. దేవుని వలన ఇంకా వృద్ధి పొందలేదా? ఆయనకు అనుకూలుడవై ఆయనకి ఇష్టమైన జీవితం చేస్తూ విశ్వాసం కలిగి ఆయన వెంబడించగలిగితే ఒక దినం ఉంది, ఆ దినాన నిశ్చయముగా దేవుడు నిన్ను వృద్ధిపరచబోతూ ఉన్నాడు. కనుక మన జీవితాలను, మన కుటుంబాలను ఆయనకు అప్పగించుకొని ఆయన వృద్ధి పొందించేంత వరకు ఆయన కొరకు కనిపెట్టుకుందుము గాక.